ఆర్ఎస్ సెనేట్ లిమోసిన్ ప్రెసిడెంట్ పుతిన్ నుంచి ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్కు ఓ కారు బహుమతిగా అందింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకునేందుకే దాన్ని ఇచ్చినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఫిబ్రవరి 18న కిమ్ తరపున కిమ్ చెల్లెలు దానిని అందుకున్నారు. వ్యక్తిగతంగా కిమ్కు వాహనాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలానే ఉన్నాయి. దాదాపు అవన్నీ అక్రమంగా రవాణా చేసినవేనని అంటుంటారు. సెప్టెంబర్లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆర్ఎస్ సెనేట్ లిమోసిన్ను కిమ్ ఆసక్తిగా పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని గమనించిన ఆయన్ని కారులో ఎక్కించుకుని స్వయంగా పుతిన్ డ్రైవ్ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. కిమ్ దగ్గర మెర్సిడెస్, రోల్స్ రాయ్స్, మేబ్యాక్, లెక్సస్ కు చెందిన పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. తాజాగా పుతిన్ కారు పంపడం సైతం ఆంక్షలు ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా తన అన్నకు కారును కానుకగా ఇచ్చినందుకు కిమ్ చెల్లెలు రష్యాకు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్, పుతిన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ఇది నిదర్శనమన్నారామె. రష్యా, ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్లో పుతిన్, కిమ్ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తున్నట్టు సమాచారం. రాకెట్లు, క్షిపణులు సహా పలు రకాల ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఉత్తర కొరియా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.